ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18. సజీవమైన అర్పణము దేవునికి ప్రీతికరమైనది. ఈ వాస్తవం మనల్ని తప్పక ప్రభావితం చేయాలి. మనం క్రీస్తు కోసం చేసే ఒక చిన్న పని కూడా దేవుని సంతోషపరుస్తుంది. మనం శక్తి వంచన లేకుండా చేసే ప్రతి పనిని ఆయన అంగీకరిస్తాడు. ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత చిత్రకారుడైన లెనార్డో డావిన్సీ అనుభవాన్ని మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. అతడు ఇంకా బాలుడిగానే ఉన్నప్పుడు గొప్ప చిత్రకారుడు అయిన అతని గురువు అతన్ని పిలిచి ఒక పని అప్పగించాడు. ఆ ముసలైన వయసు పైబడిన కారణంగా ఈ పాటికి బాగా అలసిపోయి ఉన్నాడు. తాను ముగించలేకపోయిన ఒక చిత్రాన్ని ముగించమని ఆయన డావిన్సీని కోరాడు. డావిన్సీ వణికిపోయాడు. అతడు తన గురువు పాదాల మీద పడి అంత పెద్ద పనిని తాను చేయలేనని విన్నవించాడు. అయినప్పటికీ ఆ వృద్ధ చిత్రకారుడు తప్పక చేయాల్సిందేనని పట్టుబట్టాడు. నువ్వు శక్తి వంచన లేకుండా చెయ్యి చాలు అన్నాడు ఆయన. డావిన్సీ ఇక చేసేది లేక వణుకుతున్న చేతులతో బ్రష్ చేతికి తీసుకుని మోకరించి, నా ప్రియమైన గురువు కోసం నేను ఈ పని అంగీకరించాను తప్ప ఈ పని చేసే శక్తి నాకు లేదు అంటూ ప్రార్థించాడు. ఆ తర్వాత అతడు పైకి లేచి తన పని ప్రారంభించాడు. అతడు చెయ్యి వణకడం ఆగింది. అతని కళ్ళు చిత్రపటంపై కేంద్రీకరించబడ్డాయి. అతడు తన్ను తాను మరిచిపోయి తాను గీస్తున్న చిత్రంలో లీనమైపోయాడు. చిత్రం పూర్తయ్యాక అతడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఒకసారి వచ్చి చూడమని అర్థించాడు. చిత్రపటం వద్దకు వెళ్ళి చూసిన ఆ వృద్ధ చిత్రకారుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆయన ఆ యవ్వన చిత్రకారుని గట్టిగా కౌగలించుకొని, ఇక నేను బొమ్మలు గీయనురా అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో. తమ యజమానుడు ఇచ్చిన పనిని చేసేందుకు అనేకులు వణికిపోతారు. అయ్యో, అతడి సామర్థ్యం నాకు లేదు అంటూ భయపడిపోతారు. మనకు ప్రతిభ లేకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, కానీ మన యజమానుడు చెప్పేది ఒక్కటే, శక్తి వంచన లేకుండా చెయ్యి అనేది. ఆయన మనకు చెప్పే మాట. మనం చేయాల్సింది కూడా అదే. మనం ప్రార్థించాలి వినమ్రంగా. మన బలహీనతను, శక్తిహీనతను ఒప్పుకోవాలి. పని ప్రారంభించాలి. మిగతా విషయం ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే మనం మన బలహీనతను, మన శక్తిహీనతను ఒప్పుకుంటూ క్రీస్తు పాదాల మీద పడతామో అప్పుడు క్రీస్తు శక్తి మనలోకి వస్తుంది. అప్పుడు క్రీస్తు ప్రేమతో మనం నింపబడతాం. అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవంలో మనం చేసే పరిచర్యను దేవుడు తప్పక అంగీకరిస్తాడు. మన అర్పణను మనం మనస్ఫూర్తిగా బలిపీఠంపై పెట్టినప్పుడు దేవుడు పైనుండి అగ్ని పంపిస్తాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.